బేసిక్గా తాగడం అనేసరికి ఫ్రెండో పక్కింటోడో మన బంధువుల్లో బేవర్స్గా తిరిగేవాడో అలవాటు చేస్తాడు. నాకు మంది అలవాటు చేసింది మాత్రం అమ్మాయిలు. అసలు లవ్ అంటే ఏంటి? దేవుడు కనిపిస్తే కుర్రాళ్ళందరూ ఏకంగా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఇదే. ఆన్సర్ చెప్పడం కష్టం కాబట్టి దేవుడు కిందకి రాకుండా పైనే ఉన్నాడు అనుకుంటున్నాను. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సిస్టంలో సినిమా చూడటం, లవ్ మ్యారేజ్ అంటే అదే సినిమాని థియేటర్లో చూడటం. బొమ్మ ఒకటే కానీ ఫీల్లోనే తేడా. నా బొమ్మను నేను థియేటర్లో చూస్తానో లేదో ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఈలోపు వీలైనంత బెటర్గా ఉండేలా మా కథను మీకు చెప్తాను. ఒక్క నిమిషం రా. హలో సార్, కలుద్దాం ఉన్నారు. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదయ్యా, సెలవు పెట్టాను. అదిగా సార్, ఈ రోజు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తానయ్యా, రేపు కలుద్దాం. సార్ కొంచెం ఇంపార్టెంట్, అందుకే. ఇదిగో పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు, నువ్వు ఫోన్ పెట్టి. ఏం కావాలి బాబు? వన్ ఆరెంజ్. నేనేం తీసుకున్నా అన్నయ్య? మ్యాంగో అక్క. ఓకే అన్నయ్య. మేద్రన్ ట్విన్స్. మాలో ఎవరు ముందు పుట్టారో మాకే కాదు, హాస్పిటల్ నర్సు కూడా గుర్తులేదు. తనని నేను అక్క అని, తను నన్ను అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు. అమ్మా నాన్న రారా? వస్తారా? నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. శైలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాన్న రాలేదు. అదిగో ఆటో వచ్చేసింది. రా, రా. ఏదైనా కావాలంటే అన్నయ్యని అడుగు. శైలు. తన్ని ఫస్ట్ టైం అప్పుడే చూశాను. ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. స్కూల్ డ్రెస్లో సరస్వతి దేవిలా ఉండే తను బర్త్డే డ్రెస్లో శ్రీదేవిలా కనిపించింది. అమ్మా నాన్న వస్తారన్నా? రేపు వస్తారా? మనం కేక్ కట్ చేద్దాం. నాన్న రేపు వచ్చినప్పుడు చాలా బొమ్మలు తీసుకొస్తారు, సరేనా? శైలు. అప్పుడు అర్థమైంది తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అవుతుందని. ఏడుస్తుంటేనే ఎంత అందంగా ఉంది, నవ్వితే ఇంకెంత అందంగా ఉంటుందో చూడాలనిపించింది. శైలు, శైలు, నాన్న రాలేదని నీకోసం ఈ రింగ్ ఇచ్చి పంపించారు. సరే, ఇది ఇక్కడ పెడుతున్నాను, తర్వాత పెట్టుకో.
కాఫీ తాగండి, ఈలోపు టిఫిన్ రెడీ చేసేస్తాను. శైలు ఇలారా. తిన్నావా నాన్న? బాగా చదువుతున్నావా? స్కూల్లో అంతా ఓకేగా? వెళ్ళరా నాన్న. ఫ్రెండ్గా నీకు చెప్పదలుచుకున్నది ఒకటేరా, ఆల్రెడీ నీ పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అని బీహార్ అని నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు పెరగడంతో పాటు మీ మధ్య దూరం కూడా పెరిగిపోతుందిరా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటికి దూరం ఒక తప్పదు. మా నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. శైలు నా ఫస్ట్ లవ్, కానీ తనకు ఆ విషయం చెప్పలేకపోయాను. తన విషయంలో జరిగిన పొరపాటు ఇంకే అమ్మాయి విషయంలో జరగకూడదని ఫిక్స్ అయ్యి సీత నువ్వు తప్ప డార్లింగ్. మ్యామ్, ఎవరికి ప్రపోజ్ చేసినా మీకే కంప్లైంట్ చేస్తున్నారు. సో ఐ లవ్ యూ నిర్మలా. అసలు ఎలా కొడతారండి? కొట్టకేం చేయమంటారండి? మీ వాడి వల్ల మా స్కూల్లో కో ఎడ్యుకేషన్ తీసేసేలా ఉన్నారు. ఇందులో తప్పే ఉందండి. వాడు మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాడు, నచ్చితే నచ్చాడని చెప్పాలి, లేకపోతే వేరే ఇంకెవరైనా ట్రై చేసుకుంటాడు. నేను చేసింది కరెక్టో కాదో అనే డౌట్లో ఉండగా కరెక్టే అని మా అమ్మ క్లారిటీ ఇచ్చేసింది. ఒకే ట్యూషన్ కదా అని క్లోజ్ గా ఉంటే వెంటనే లవ్వా? యు మై బెస్ట్ ఫ్రెండ్. సారీ హరి. నా డాన్స్ అంటే నీకు ఇష్టమన్నావని నీతో క్లోజ్ గా ఉన్నాను, అంతేకాని ఇది లవ్ కాదు. యు ఆర్ మై ఫ్రెండ్. సారీ హరి. యు లైక్ మై బ్రదర్. సారీ హరి. మనకి ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ కంటే మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. సో నన్ను మర్చిపో. ఐఎమ్ సారీ హరి. ఈ బాధలు నువ్వు మందే అలవాటు చేసుకోకే. యు ఆర్ లైక్ మై మెంటర్. సారీ హరి. ఐఎమ్ సారీ హరి. యు లైక్ మై గైడ్. ఐఎమ్ సారీ హరి. నేను నీకు ఫిజికలీ దూరమైనా మెంటలీ నేను నీకెప్పుడు దగ్గరే ఉంటాను. సారీ హరి. అమ్మాయిలు మారినా వాళ్ళు చెప్పే ఆన్సర్ మాత్రం మారట్లేదు. బై ద వే,
పబ్బుకి వచ్చి డబ్బులు తగిలేసి ఆనందాన్ని కొనుక్కుంటున్న వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళ తగిలేసే డబ్బుల్లో కొంత జీతంగా తీసుకుని పనిచేస్తాను. నేను ఇక్కడ డీజేని. What you doing? What you doing? ఏ ఏంటిది ఇదంతా పెళ్లి తర్వాత? పెళ్ళా? లే, ఏదో ఫాస్ట్ గా ఉన్నావు కదా అని కనెక్ట్ అయితే నువ్వేంట్రా పెళ్ళగిళ్ళి అని. మరి నన్నెందుకు తీసుకొచ్చావు? ఇట్స్ జస్ట్ వన్ నైట్ స్టాండ్. సైకిల్ స్టాండ్ తెలుసు, బస్ స్టాండ్ తెలుసు, వన్ నైట్ అంటే నన్ను ఒక రాత్రికి. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? గెట్ అవుట్. అది కాదు నేను చెప్పే. గెట్ లాస్ట్. అమ్మాయిలు డెవలప్ అయ్యారంటే ఏంటో అనుకున్నాను, ఈ యాంగిల్లో అనుకోలేదు. పెళ్ళంటే పెళ్ళి.